వృక్షంలోనే సర్వశ్రేష్టమైన వృక్షము వృక్షరాజ అంటూనే మనం చెప్పే ఒక వృక్షం కల్పవృక్షం. కల్పవృక్షము దేవతా వృక్షం, దేవలోక వృక్షం అని చెప్తూ ఉంటాం. మనకందరికీ తెలిసినట్టుగానే కల్పవృక్షం పూర్వంలో సముద్రమతన కాలంలో కామధేనువు బయటికి వచ్చిన తర్వాత, అంటే గోమాత వచ్చిన తర్వాత రెండోది ఈ కల్పవృక్షం అనేది వస్తుంది. ఆ కల్పవృక్షాన్ని తీసుకెళ్ళి ఇంద్రలోకంలో దేవలోక వృక్షము అనే అక్కడ స్థాపిస్తారు. ఆ ఒక కల్పవృక్షం, ఆ కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని అర్థం. అయితే అటువంటి దివ్యమైన కల్పవృక్ష దేవలోకంలో ఉంటే ఋషులు మహామునులందరూ కూడా ఈ వృక్షాన్ని ఏదో ఒక విధానంగా భూలోకానికి తీసుకెళ్ళాలి అని చెప్పి